జమ్మూ కాశ్మీర్ హర్యానాలో ఎలక్షన్ బెల్ మోగింది. జమ్మూ కాశ్మీర్కు 3 ఫేజుల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. హర్యానాలో ఒకే దఫా పోలింగ్ జరుగుతుంది. అక్టోబర్ 4న ఈ రెండింటి రిజల్ట్ ఉంటుంది. మహారాష్ట్ర ఎన్నికలకు జార్ఖండ్, ఢిల్లీతో కలిపి నిర్వహించే అవకాశం ఉంది. దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. జమ్మూ కశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ 3 దశల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది. మొత్తం 90 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. సెప్టెంబర్ 18న 24 స్థానాలకు, సెప్టెంబర్ 25న 26 సెగ్మెంట్లకు, అక్టోబర్ 1న 40 సీట్లకు పోలింగ్ నిర్వహిస్తారు. ఇటు హర్యానాలో మొత్తం 90 స్థానాలకు అక్టోబర్ 1న ఒకే దశలో పోలింగ్ జరుగుతుంది. ఈ 2 రాష్ట్రాల ఫలితాలను అక్టోబర్ 4న వెల్లడిస్తారు. ఈసీ డేటా ప్రకారం జమ్మూ కాశ్మీర్లో 87.09 లక్షల మంది ఓటర్లున్నారు. వీరిలో 44.46 లక్షల మంది పురుషులు, 42.62 మంది మహిళలు. తొలిసారి ఓటర్ల సంఖ్య 3.71 లక్షలు. 11,800 కంటే ఎక్కువ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్కు సగటు ఓటర్ల సంఖ్య 735. మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 74 సీట్లు జనరల్, 9 స్థానాలు ఎస్టీ రిజర్వ్డ్, 7 సెగ్మెంట్లు ఎస్సీకే రిజర్వ్ అయ్యాయి. ఇక హర్యానాలో ఓటర్ల సంఖ్య 2.01 కోట్ల మంది. వీరిలో 1.06 కోట్ల మంది పురుషులు, 0.95 కోట్ల మంది మహిళలు ఉన్నారు. మొదటిసారి ఓటర్ల సంఖ్య 4.52 లక్షలు. యువ ఓటర్లు 40.95 లక్షలు. రాష్ట్రంలో మొత్తం పోలింగ్ స్టేషన్ల సంఖ్య 20,629. పట్టణ ప్రాంతాల్లో 7,132, గ్రామీణంలో 13,497 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలలో 73 జనరల్, 17 షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేశారు. నిజానికి మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలి అనుకున్నా జమ్మూ కాశ్మీర్లో భారీ స్థాయిలో బలగాలను మోహరించే అవకాశం ఉండడంతో వీటిని వేరువేరుగా నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. వర్షాలతో పాటు వినాయక చవితి, నవరాత్రి, దీపావళి వంటి పండుగలు వరుసగా ఉండడంతో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు కాస్త లేట్ అయ్యే అవకాశం ఉంది. మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ అసెంబ్లీలకు ఒకేసారి ఎలక్షన్ ఉండే అవకాశం కనిపిస్తోంది.